హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా రోహిణి రూమ్లోంచి బయటికి వస్తుంది. అదేంటి రోహిణి అంత డల్గా ఉన్నావు, ఏమైంది అని మీనా అడుగుతుంటే, ఏం లేదు మీనా, బాగానే ఉన్నాను, కాస్త టైర్డ్ అయ్యానంతే. లోపల బాబుని చూసొస్తున్నావా పార్లర్ అమ్మా? చూశాను. బాబుకి బాగానే గాయమైంది కదా. ఆ పెద్దవాడికి ధైర్యం చెప్పి వచ్చాను. పాపం ఆ అబ్బాయికి అమ్మాయి నాన్న లేరంట. ఎవరో అతుందంట మేనత్త. ఆ పెద్దావిడ్ని చిన్న బాబుని వదిలేసి దుబాయ్లో ఉంటుందంట. ఎవరైనా పెద్దవాళ్ళని పసివాళ్ళని వదిలేసి ఉండగలరా? ఆవిడే మనుషో ఆవిడే మత్తో. ఆవిడ ఆ మనోజ్ గాడిలాగే తన స్వార్థం తను చూసుకునే ఆవిడేమో అని బాలు అంటుంటే, మీరెందుకు ఇంకా వెళ్ళలేదు అని రోహిణి అడుగుతుంది. ఇప్పుడే టాబ్లెట్స్ తీసుకున్నాం రోహిణి. ఎందుకలా అడిగావు పార్లర్ అమ్మా? అబ్బే ఏం లేదు బాలు, మీనా జ్వరంతో ఉంది కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి కదా. లోపలికి వెళ్ళి బాబుని ఎప్పుడు తిరిగి ఇంటికి పంపిస్తారో తెలుసుకుని వెళ్దామని అనుకుంటున్నాము. ఓహో, పాపం ఏ దిక్కూ లేదు కదా. వాళ్ళ అతని నెంబర్ తీసుకుని చెడామడా కడిగి పాడేయాలనుంది నాకు. అక్కడ బాగా సంపాదించి తన సుఖం తను చూసుకుంటుంది, బాధ్యతే లేదు అని బాలు అంటుంటే, నీకెందుకు అని రోహిణి అంటుంది. అదే మనకెందుకు బాలు, ఆమె ఏ పరిస్థితుల్లో ఉందో అక్కడే సంపాదించి ఇక్కడికి పంపిస్తేనే కదా వీలు బతికేది. ఇన్ని వివరాలు నీకెలా తెలుసు పార్లర్ అమ్మా? అది ఇప్పుడే ఆవిడ చెప్పారు అని రోహిణి అంటుంది. సరే మీరు వెళ్ళండి, చాలా పనులుంటాయి కదా మీకు. మాకేం పనులుంటాయి, మేము రోజు కూలి పని చేసుకునే బతికే వాళ్ళమే కదా. మీరైతే లక్షల్లో బిజినెస్ చేస్తారు, గంట లేటుగా వెళ్ళినా చాలా నష్టం వస్తుంది మీకు. కాబట్టి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని మీనా అంటుంది. సరే నేను వెళ్తాను అని చెప్పి రోహిణి వెళ్ళిపోతుంటే, ఆగు పార్లర్ అమ్మ, నువ్వు ఇంకో హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా నా కార్డు ఇవ్వు. కార్డు బాగానే మెయింటైన్ చేస్తున్నావు బాలు అని రోహిణి అంటుంటే, మీ ఆయన ఏ బిజినెస్ స్టార్ట్ చేయకముందే బిజినెస్ కార్డులు జేబులో పెట్టుకుని తిరగలేదా? దానికంటే తీసిపోయిందా నా కారు అని బాలు అడుగుతాడు. ఇంకా రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరికిద్దరం చెరో చురక బాగానే వేసాం మీనా మనం అని బాలు అంటాడు. ఇద్దరికిద్దరు మనల్ని చాలా తక్కువ చేసి చూస్తారు కదా, టైం దొరికింది అనేసాను. అమ్మయ్య, ఇప్పుడు నా కరుబుబ్బరం తగ్గిందిలే మీనా అని లోపలికి వెళ్తారు బాలు మీనా. అదేంటమ్మా మీరు వెళ్ళలేదా అని రోహిణి వాళ్ళ అమ్మ అడుగుతుంటే, లేదు బయటే ఉన్నామండి, మీనా కోసం మందులు తీసుకున్నాము. మా పార్లర్ అమ్మ, అదే మా వదిన కలిసిందా? ఎవరమ్మా? అదేనమ్మా, ఇప్పుడే వచ్చి మీతో మాట్లాడానని చెప్పింది. ఆహా, ఆ అమ్మాయా బాబు? అవును మాట్లాడింది. ఒకరోజు మా అన్న మీద అలిగి ఎక్కడికో వెళ్ళిపోతే నేను వాళ్ళు వెతుకుతూ వచ్చాం. ఆ తల్లే ఈ తల్లి. అప్పుడు నేను కూడా వచ్చాను కదండి అని మీనా అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు, ఆవిడ మీకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది అందుకని అడుగుతున్నానని బాలు అంటుంటే, నిజంగా నాకు తెలియదు బాబు, మీతో మాట్లాడింది కదండి. అవునమ్మా, మీ ఫంక్షన్ అప్పుడు దీపావళి అప్పుడు చూశాను అంతే. ఇంకా మీనా చింటూ చింటూ అని చింటూని లేపుతుంటే, ఉండు నేను లేపుతాను మీనా అని బాలు వెళ్తుంటే, ఉండండి మీ అన్నయ్యని లేపినట్టు లేపితే ఎలా, వాళ్ళు పసివాడు, నేను లేపుతాను ఉండండి అని మీనా అంటుంది. అవును కదా, అది నిజమే, కానివ్వు అని చెప్పి బాలు అంటాడు. నాన్న చింటూ చింటూ లేగమ్మా, నానమ్మ నానమ్మ అని కలవరించు గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు చింటూ. ఇక్కడే మీ నానమ్మ ఇక్కడే ఉందమ్మా అని మీనా అంటుంటే, ఇక్కడే ఉన్నాను నాన్న, ఏం కాదు భయపడకు. నాకేం కనిపించట్లేదు నానమ్మ, అంతగా చీకటిగా ఉంది, కళ్ళు తెరవలేకపోతున్నాను నానమ్మ. నీ కంటికి దెబ్బ తగిలింది కదా, మందు రాసి కట్టారు, 2 రోజుల్లో తీసేస్తారంట. చింటూ నీకేం కాదు నాన్న అని మీనా అంటుంటే, ఎవరు నానమ్మ మాట్లాడేది అని చింటూ అడుగుతుంటే, మీనా ఆంటీ నాన్న. ఆంటీ ఇక్కడున్నానరా, బాగా నొప్పిగా ఉంది, తగ్గిపోతుందిలే నాన్న, పూర్తిగా తగ్గిపోతుందిలే. రే చింటూ, నేను కారులో తిప్పాను గుర్తున్నానా? బాలు అంకుల్, అవునరా, నీకేం భయం లేదు, నానమ్మ ఉంది, నేనున్నాను, మీనా ఆంటీ ఉంది, ధైర్యంగా ఉండు. మీరు ఇక్కడే ఉండండి అంకుల్, ఇద్దరూ ఉండండి, నాకు కొంచెం భయంగా ఉంది, నొప్పిగా ఉంది అని చింటూ అంటుంటే, అమ్మ నాన్న ఉంటే వీడు ఇంత భయంగా బాధగా ఉండేదే కాదు అని మీనా అంటుంటే, రే నీకెందుకురా భయం, పులిలా నేను ఉన్నాను కదా. ఏంటి అంకుల్ మీరు జూలో ఉంటారా? అవునరా, సరిగ్గా చెప్పావు, ఇంచుమించు ఒక ఆవు ఒక మేక తప్ప. ఏవండి మీరు ఆగండి అని మీనా అంటుంటే, అప్పుడు డాక్టర్ వచ్చి, చింటూ ఇప్పుడు నీకు ఎలా ఉంది? నొప్పిగా ఉంది డాక్టర్, చీకటిగా ఉంది, తగ్గిపోతుందమ్మా. నువ్వు నీ ఫ్రెండ్స్తో దాగుడు మూతలు ఆడతావు కదా, అప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుంటారు కదా, అలానే అనుకో. ఈ 2 రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తామండి, ఇవాళ డిశ్చార్జ్ రాస్తున్నాను, మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఎల్లుండి రండి, బ్యాండేజ్ తీస్తాను. తినడానికి ఏం పెట్టచ్చు డాక్టర్ గారు అని మీనా అడుగుతుంటే, ఏమన్నా పెట్టచ్చమ్మా అని డాక్టర్ చెప్తారు. ఇంకా బాలుకి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తాడు.
ఇంకా రోహిణి వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుని, అమ్మ మీనా, ఊర్లో ఉన్న డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తాను అని బయటికి వెళ్తుంది. ఇంకా రోహిణికి ఫోన్ చేస్తుంది రోహిణి వాళ్ళ అమ్మ. చెప్పమ్మా. అమ్మ కళ్యాణి, చింటూని రోజు డిశ్చార్జ్ చేస్తారని చెప్పారంటమ్మా డాక్టర్ గారు. ఊరెళ్దాం అనుకుంటున్నానమ్మా. ఎందుకమ్మా? కట్టులు ఇప్పడం కన్నా మళ్ళీ హాస్పిటల్కి రావాలి కదా. ఈ 2 రోజులు హాస్పిటల్లోనే ఉండండి, బిల్లు నేను కడతాను. నేను రాత్రికి మీతోనే ఉంటాను. పర్లేదమ్మా, మేము వెళ్ళి 2 రోజుల తర్వాత వస్తాంలే. అబ్బా చెప్పేది వినమ్మా, అక్కడే ఉంటున్నామని నువ్వు వెళ్ళి రిసెప్షన్లో చెప్పు. నేను ఈవినింగ్ వస్తానమ్మా. సరేనమ్మా. వాళ్ళిద్దరూ ఉన్నారా, వెళ్ళిపోయారా అమ్మా? లేదమ్మా, ఇక్కడే ఇప్పుడు వెళ్ళిపోతారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోగానే కాల్ చేయమ్మా. సరే కళ్యాణి అని ఫోన్ కట్ చేస్తుంది. మీనా, బిల్ కట్టేశాను అని చెప్పి మీనాకు చెప్తుంటే, బాబు ఎలాగో మళ్ళీ కట్టలు విప్పడానికి 2 రోజుల తర్వాత రావాలి కదా. ఒక్కదాన్నే పిల్లాన్ని తీసుకుని అంత దూరం పోవాలంటే ఇబ్బంది అవుతుందేమో, అందుకని ఈ 2 రోజులు ఇక్కడే ఉంటాము. వద్దండి, ఖాళీ చేసేయండి. ఈ 4 గోడల మధ్యలో చింటుకు కూడా ఇబ్బందిగా ఉంటుందండి. ఈ మందుల వాసన, వచ్చి పోయే పేషెంట్ల బాధలు, వీళ్ళన్నీ చూసి ఇక్కడ వీడు ఉండలేడండి. పోన్లే బాబు, ఏదన్నా రూమ్లో ఉంటాము. హోటల్లో ఎందుకు ఉంటారు? మా ఇల్లు ఉంది కదా, మా ఇంట్లో ఉండండి అని బాలు అంటాడు. ఏంటి మీ ఇంట్లోనా? అవునండి, మా ఇల్లు దగ్గరే కదా, అక్కడే ఉండండి. మేమంతా ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చి పోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. వద్దు మీనా, అంతమంది ఉండే ఆ ఇంటికి మేము అదనంగా వచ్చి ఉండడం పద్ధతి కాదమ్మా. ఏం మాట్లాడుతున్నారండి? మీరు మా ఇంట్లో ఒకరనుకోండి, వండుకుందా అందం తింటాం, ఉన్నంతలో కలిసి ఉంటాం, అంతే కదా అని బాలు అంటుంటే, వద్దు బాబు, మీకు ఇబ్బందిగా ఉండకపోవచ్చు, కానీ నాకు. ఇంకేం మాట్లాడకండి. చింటూ, మా ఇంటికి వెళ్దామా అని బాలు అంటుంటే, వెళ్దామని చింటూ అంటాడు. అది కాదమ్మా, ఆయన మాట చెప్పారంటే అందులో మార్పు ఉండదు. వెళ్దాం పదండి. చెప్పేది విను బాబు, మీరేం చెప్పొద్దు, నేనేం వినొద్దు. అవేమన్నా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని ఇంకా మీనా బాలు చింటూని ఎత్తుకుని తీసుకువెళ్తారు బయటికి. ఇక రోహిణి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది వాళ్ళమ్మ. అబ్బా, రింగ్ అవుతుంది కానీ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? హాస్పిటల్కి ఫోన్ చేస్తే డిశ్చార్జ్ అయినట్టు చెప్పారు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు వీళ్ళు అని టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే మనోజ్ వచ్చి, రోహిణి భోంచేద్దాం దా అని పిలుస్తాడు. నాకు ఆకలిగా లేదు మనోజ్, నువ్వు వెళ్ళి తిను అని చెప్పి రోహిణి అంటుంటే, త్వరగా తినేసి షోరూమ్కి వెళ్ళాలి కదా దా అంటుంటే, అందుకే అంటున్నాను నువ్వు వెళ్ళి తిను అని గట్టిగా అరుస్తుంది రోహిణి. ఏమైంది రోహిణి, అదలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? నాకు బాగానే ఉంది మనోజ్, ఆకలిగా లేదంతే. టైం అయిపోతుంది రోహిణి, తిని వెళ్ళాలి కదా. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా మనోజ్? ఏమైంది నీకు? బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు. ఇప్పుడు ఏంటి, నేను తినాలి అంతే కదా. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. వస్తానంటున్నాను కదా మనోజ్, నువ్వు వెళ్ళు. సరే రోహిణి, త్వరగా రా అని రూమ్ నుంచి బయటకు వెళ్తాడు మనోజ్. ఇంకా మనోజ్ కిందకు వస్తాడు. రోహిణి ఎదురా అని ప్రభావతి అడుగుతుంటే, వస్తుందమ్మా అని చెప్తాడు మనోజ్. రారా, భోంచెద్దు కానీ రండి, నేను లంచ్ కూడా హోటల్లో తినేవాళ్ళం కదమ్మా. ఆ మీనా చేసిన పనికి మీ అందరినీ ఆకలితో ఉంచకూడదని కష్టపడి చేశాను రా నేను. నేను కష్టపడి తిన్నాను. మీ అమ్మ వంట మర్చిపోయిందిరా. ఏంటండి, బాగానే ఉంది కదా. అనుకోవాలి కదా ప్రభా, తప్పదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంకుల్? డేర్ చేయాలా? బేర్ చేయాల్సిందే శృతి, కేర్ చేయాలమ్మా. చాలా రోజుల తర్వాత కష్టపడి పనిచేసింది కదా మీ అత్తయ్య, దాన్ని ఊరి మీద తీసుకెళ్ళింది వాడు. ఇంట్లో ఉంటే వంట చేయాల్సి వస్తుందని చెప్పి హాస్పిటల్ వంక పెట్టుకుని తీసుకువెళ్ళాడు. హాస్పిటల్కే కదా వెళ్ళింది, ఏ సినిమాకో షికార్కో కాదు కదా. హాస్పిటల్కి అయితే మాత్రం ఇన్ని గంటలు వెళ్తారా? అదేమన్నా డెలివరీకి వెళ్ళిందా? జ్వరమే కదా. ఊరంతా తిరిగి వస్తారు, ఇప్పుడు ఊరంతా తిరిగి వస్తారు అని ప్రభావతి అంటుంటే, ఎక్కడో ఏ పార్క్లోనో కూర్చుని ఉంటాడు అని మనోజ్ అంటుంటే, అందరూ నీలాగా ఉండరు కదన్నయ్య అని రవి అంటాడు. రేయ్, ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్ రా. అబ్బా, అయితే బాలు జెంటిల్ మ్యాన్ అని రవి అంటుంటే, అప్పుడే ఇంకా మీనా ఇంటికి వస్తుంది. ప్రభావతి ఇంకా మీనాని చూసి, వచ్చిందండి వయ్యారి అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అమ్మ వాళ్ళ గురించి అడిగితే అనుమానం వస్తుందేమో మీనాని, ఎలా అడగాలి అని మనసులో అనుకుంటుంది రోహిణి. బాగా తిరిగి వచ్చావా? ఇంటికి తిరిగి వచ్చాను అంతే అత్తయ్య. మీరు లోపలికి రండి అని మీనా పిలుస్తుంటే, మీ ఆయన సిగ్గుపడి ఆగిపోయాడా? గుడి ముందు అడుక్కునేమి రాలేదులేండి సిగ్గుపడ్డానికి, వచ్చింది ఆయన కాదు, మీరు లోపలికి రండి అని మళ్ళీ మీనా పిలుస్తే ఇంకా రోహిణి వాళ్ళమ్మ ఇంట్లోకి వస్తుంది. ఇంకా రోహిణి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈవిడెందుకు వచ్చింది అని ఆవిడ చూసి ఇంకా ప్రభావతి అంటుకుంటుంది మనసులో. అయ్యో, లోపలికి రండి అమ్మా. బాగున్నారా అమ్మ? బాగున్నాను బాబు అని మనోజ్ చెప్తారు. ఈవిడ బామ్మగారి ఊర్లో పక్కూర్లో ఉంటారు కదా అని రవి అంటుంటే, అవును రవి,
మీ వదిన అలిగి వెళ్ళిపోయినప్పుడు నేను వెతికితూ వీళ్ళింటికేలా వెళ్ళాము. అప్పుడు నన్ను ఓదార్చి రోహిణి తప్పకుండా వస్తుందని నాకు ధైర్యం చెప్పారు. ఎప్పుడో స్టీల్ గిన్నెతో పాటు స్పూన్ లాగా ఇంకో పిల్లాన్ని వేసుకుని వస్తుంది చూడు, ఆవిడే శృతి. అదేంటి అత్తయ్య, నేను అడగలేదే. మా అత్తింటి చుట్టము కాదు, పుట్టింటి చుట్టము కాదు, మా చుట్టాలు అనుకునేవు, ఎవరో దారిన పోయేవాళ్ళు అని ప్రభావతి అంటుంటే ఇంకప్పుడే బాలు పిల్లోని ఎత్తుకుని లోపలికి వస్తాడు. అయ్యో ఏమైంది వాడికి అని మనోజ్ అడుగుతుంటే, ఊర్లో యాక్సిడెంట్ అయిందండి, కంటికి దెబ్బ తగిలింది. ఓ మై గాడ్, ఇంత చిన్న పిల్లాడు అసలు ఎలా తట్టుకున్నాడో ఏంటో, కంటికేం ప్రాబ్లం లేదు కదా అని రవి శృతి అడుగుతుంటే, అదృష్టం కొద్దీ ప్రమాదమే లేదని చెప్పారు డాక్టర్ గారు అని బాలు అంటుంటే, ఎల్లుండు కట్లు విప్పుతారంట, అప్పటి వరకు మన ఇంట్లోనే ఉంటారని ఆయన రమ్మన్నారు మావయ్య. ఏవే, నీకు నీ మొగుడికే రూమ్ లేక కొట్టుకుని చేస్తున్నారు, మీకు తోడు మళ్ళీ ఇంకో ఇద్దరిని ఇంటి మీదకి తీసుకొస్తావా? ఇదేమైనా లాడ్జ్ అనుకుంటున్నావా? నువ్వేమన్నా హాస్టల్ వార్డెన్ అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు ప్రభా నువ్వు? ఇంటికొచ్చిన వాళ్ళ ముందే అలా మాట్లాడతావేంటి? నాకు వెనక మాట్లాడడం అలవాటు లేదండి, ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడడమే అలవాటు ఉంది. మరీ ఇంత కల్చర్లెస్గా మాట్లాడతారేంటి అని శృతి అంటుంటే రవి ఉష్ అంటాడు. నేను హాస్పిటల్లోనే ఉంటానన్నానండి, బాలు మీనా వినకుండా తీసుకొచ్చారు. నా వల్ల మీ ఇంట్లో గొడవలు ఎందుకు, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంటే, మీరు హాస్పిటల్లో 2 రోజులు ఖాళీగా ఉండాలండి, పైగా హాస్పిటల్లో రోజుకి చాలా బిల్లు వేస్తున్నారు, అయినా మిమ్మల్ని తిప్పి పంపించడానికి కాదు నేను తీసుకొచ్చింది. మా ఆవిడకు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు లేదండి. మీరేమనుకోకండమ్మా. అవును నాన్న, వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఎవరు పడితే వాళ్ళని తీసుకువచ్చి ఇంట్లో పెట్టడానికి ఇదేమన్నా సత్రం అనుకుంటున్నావా? ఇది నా ఇల్లు, ఇందులో మా నాన్నకు కూడా భాగం ఉంది. వాడికి బుద్ధి లేకపోతే నీకేమైందే? ఇంట్లో ఎవరు ఎక్కడుండాలో తేల్చుకోలేక అందరూ కొట్టుకుని చస్తున్నారు. తన దూరు సందు లేదు, మెలకో డోలు అన్నట్టు ఇంకో ఇద్దరిని తీసుకొచ్చావేంటి నువ్వు? మనకి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళత్తయ్య, పాపం వాళ్ళకి ఇక్కడ మనం తప్ప ఇంకెవ్వరూ లేరు, అలా ఎలా వదిలేస్తాం అత్తయ్య? అంత జాలి దయ ఉంటే నీ పుట్టింటికి తీసుకువెళ్ళి ఉంచుకోపోయావా? తీసుకెళ్లేదాన్ని. మా అమ్మాయిలా వచ్చిన వాళ్ళ ముందు మాట్లాడేదే కాదు, నోరు మీవే. ఇలాంటివన్నీ నాకు ముందు చెప్పాలి, ఎవరు పడితే వాళ్ళు రావడానికి పోవడానికి వీన్లేదు. ఎక్కడికి వెళ్తారమ్మా పాపం, ఇక్కడే ఉండనిద్దాం. ఏంటన్నయ్య నువ్వేనా ఇలా మాట్లాడేది అని మనోజ్ని అడుగుతారు. లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్తానని చాలా బాగా చూసుకున్నారా, కావాలంటే వాళ్ళు మా బెడ్రూమ్లో ఉంటారు అత్తయ్య అని రోహిణి అంటుంది. ఏంటి, నువ్వేనా రోహిణి మాట్లాడేది అని శృతి అంటుంటే, మా ఆయన ఎవరిని పట్టించుకోరు, అలాంటిది ఆవిడ గురించి అంతలా చెప్తున్నారు. పైగా చిన్న బాబు, అంతలోనూ చాలా పెద్ద ప్రమాదమే జరిగింది, ఎలా వదిలేస్తాము? అది కాదమ్మా, నువ్వు ఇంకొక మాట జారావంటే నీ బట్టలు బయట పాడేస్తాను. నీ దిక్కున చోటికి వెళ్ళిపో, ఇంటికో యజమాని ఉంటాడు, వాడి నిర్ణయాన్ని గౌరవించాలి. లేదు ఇది నీ ఇల్లు అంటే చెప్పు, నేను ఒక్కదాన్నే ఉంచేసి మేమంతా అద్దె కొంపకి వెళ్ళిపోతాము. రేయ్ బాలు, నువ్వు వెళ్ళి బాబుని గదిలో పడుకోబెట్టరా, మీరు భోంచేయండి, నేను బాబుని చూసుకుంటాను అని రోహిణి అంటుంది. నేను ఉంటానులే రోహిణి అని మీనా అంటుంది. నీకే ఒంట్లో బాగాలేదు కదా మీనా, వెళ్ళి భోంచేయి అని చెప్పి రోహిణి అంటుంది. ఇంకా రోహిణి మాటలు విని, ఏంటి పార్లరమ్మలో ఇంత మంచితనమా, ఎన్ని గంటల ముందో అని చెప్పేసి బాలు మనసులో అనుకుంటాడు. ఇంకా రవి కూడా మా వదినలో ఈ యాంగిల్ కూడా ఉందా అని శృతితో అంటుంటే, నాకు కూడా అదే డైజెస్ట్ కావట్లేదు రవి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. రండి అందరికీ భోజనం వడ్డిస్తాను, వెళ్ళండి అమ్మ, వెళ్ళి భోజనం చేయండి అందరూ అని సత్యం అంటాడు. ఇంకా చింటూ దగ్గరికి వెళ్తుంది రోహిణి. అప్పుడే ప్రభావతి వచ్చి, ఈడేదో వాడి బాబుగాడు గదైనట్టు ఎలా నిద్రపోతున్నాడో చూడు, ఫోన్లే రమ్మంటే మాత్రం సిగ్గు లేకుండా వచ్చేయడమేనా? ఇదైనా ధర్మసత్రమా? ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ పడుకోవడం గదులు లేవంటే మళ్ళీ వీళ్ళకు కూడా తీసుకొచ్చారేంటో వీళ్ళు. ఒళ్ళి మండిపోతుంది. అమ్మ ఎవరో బాబెవరో తెలీదు, అసలు వీళ్ళ అమ్మ ఉందో లేదో ఎవరితోనో వెళ్ళిపోయిందో కూడా తెలీదు. ఏమీ తెలియకుండా ఇంటికి తీసుకువచ్చేశాడు. అమాయకంగా ముచ్చుమొహం వేసుకుని చేప కింద నీరులాగా ఇంట్లో చేరింది. తెలివిగా ఉండడానికి గది కొట్టేసింది. కూతురు చేసిన పాపాన్ని మోసుకొని తిరుగుతుంది. ఏం బతుకో ఏమో అని ప్రభావతి అంటుంటే, అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది రోహిణి. ఏమ్మా ఏమైంది? ఆవిడ వింటే బాధపడతారు అత్తయ్య, అందుకని నా బాధని నేను కడుపులో పెట్టుకోవాలా ఏంటి? మామూలుగానే మనసులో ఏది దాచుకోను, ఇలాంటి సంతోస్తే ఊరుకుంటానా? ఈ రోజుల్లో అయ్యే పాపం అనడమే మహాపాపం. చూడు రోహిణి, వీళ్ళని ఇప్పుడే ఎలా ఇంట్లోంచి తరిమేయాలి, దానికి నువ్వే మంచి ఐడియా ఇవ్వాలి. నేనా అత్తయ్య? నువ్వే. మీనా పూల కొట్టు లేకుండా మంచి ఐడియా ఇచ్చావు కదా, అలాగే వీళ్ళని కూడా పంపించేద్దాం. ఈ దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకొని నేను ప్రశాంతంగా ఉండలేను, అంతా నీ చేతుల్లోనే ఉంది, ఆలోచించు అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి.
మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బై ఫ్రెండ్స్.